సాతాను తంత్రములో భాగంగా అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్కరూ సాతాను తంత్రములను ఎరిగి ఉండాలన్నట్లుగా సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అని అంటున్నాడు. అంటే సాతాను తంత్రాలను అందరము ఎరిగిన వారమే అంటున్నాడు. అయినప్పటికీ కూడా వాటిని ఒకసారి మనం మళ్ళీ అవగాహన చేసుకోవటంలో ఎలాంటి తప్పేమీ లేదు. ఎందుకనంటే సాతాను తంత్రములను గనక మనం తెలుసుకున్నట్లయితే దేవుల్లో ఇంకా బలంగా స్థిరపడటానికి, ఆత్మీయ జీవితాన్ని ఫలాభివృద్ధి చేసుకుంటానికి ఎంతో అవకాశం ఉందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 22 అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు పేతురుతో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను గాని. సాతానుడట ప్రతి ఒక్కరిని పట్టాలని చూస్తున్నాడు. పేతురుతో అపోస్తలుతో చెబుతున్నాడు ఆయన, మిమ్మను పట్టి గోధుమల వలె. గోధుమలను జల్లెడ పెట్టినప్పుడు తాలు గింజ పొట్టు ఎలా అయితే ఎగిరి వెళ్ళిపోతావో అలానే మిమ్మల్ని కూడా భక్తిహీనులుగా చేయాలని ఉన్నాడట. ఆ తాలు గింజ కానీ పొట్టు కానీ ఏంటి? భక్తిహీనతకు సాదృశ్యం. కాబట్టి ప్రతి వ్యక్తిని ఆవరించడానికి ప్రయత్నిస్తాడు. గోధుమల వలె జల్లెడు పడితే తాలు గింజ ఎలాగైతే గాలికి ఎగిరిపోతుందో అలాగే దేవుని ఎదుట భక్తిహీనులుగా చేస్తాడు. అలాగనున్న చేయాలని కోరుకున్నాడు కూడా. కాబట్టి క్రీస్తులో స్థిరత్వాన్ని కలిగి బలమైన గోధుమ గింజ వలె మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. లేకపోతే అపవాదితో పుట్టిన నిత్యాగ్ని దండన తప్పదు.